లక్ష పాడి రైతు కుటుంబాల సంస్థ కరీంనగర్ డైరీ. కరీంనగర్ డైరీ పాలు మరియు పాల పదార్థాలు ఆర్డర్ చేసిన వెంటనే మీ ఇంటి వద్దకే కరీంనగర్ డైరీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. తెలంగాణ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల సందడి మొదలైంది. 2 సంవత్సరాల నిరీక్షణ తర్వాత ఎట్టకేలకు గ్రామ పంచాయతీల్లో పల్లెల్లో కూడా ఎన్నికల కోలాహలం శురువైంది. ప్రస్తుతం మనం కరీంనగర్లోని బెదిరే గ్రామ పంచాయతీ దగ్గర ఉన్నాం. ఇక్కడ అంటే 3 విడతల్లో తెలంగాణలో 3 విడతల్లో ఎన్నికలు నిర్వహించేందుకు ఎలక్షన్ కమిషన్స్ కూడా సిద్ధమైంది. అంటే డిసెంబర్ 11 మొదటి విడతలో, డిసెంబర్ 14 రెండో విడత, అదేవిధంగా డిసెంబర్ 17 మూడో విడత కూడా ఎన్నికలు నిర్వహించేందుకు కూడా సర్వంగా సిద్ధం చేస్తున్నారు. దీనిలో భాగంగా మొదటి విడతలో భాగంగా నవంబర్ 27 నుంచి 29 వరకు మొదటి విడతలో భాగంగా నామినేషన్లు స్వీకరిస్తున్నారు. దాంతో పాటుగా రెండో విడతలో డిసెంబర్ 30 నుండి 2వ తారీఖు వరకు, మూడో విడతలో 3వ తారీఖు నుండి డిసెంబర్ 5 వరకు కూడా నామినేషన్ల స్వీకరణ కొనసాగుతుంది. ప్రస్తుతం మొదటి విడతలో భాగంగా ఇక్కడ కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా 398 సర్పంచ్ స్థానాలకు, అదేవిధంగా 3682 స్థానాలకు వార్డు మెంబర్ స్థానాలకు కూడా నామినేషన్లు స్వీకరిస్తున్నారు. ప్రస్తుతం మనం కరీంనగర్లోని వేరే గ్రామ పంచాయతీ దగ్గర ఇక్కడ చూడొచ్చు, చాలా మంది ఆశావాహులు కూడా ఎవరైతే సర్పంచ్ కానీ అదేవిధంగా వార్డు మెంబర్లకు పోటీ చేసే అభ్యర్థులు మాత్రం వారు ఇక్కడ నామినేషన్లు వేసి తిరిగి వెళ్తున్నారు. ఇక్కడ కొంతమంది నామినేషన్లు వేసిన అభ్యర్థులు వాళ్ళని మరీ విషయాలు చెప్పండి సార్. 2 సంవత్సరాల తర్వాత ఈ సర్పంచ్ ఎలక్షన్లు కొనసాగుతున్నాయి, వస్తున్నాయి కదా, మీరు పోటీ చేస్తున్నారు కదా, ఏ స్థానానికి పోటీ చేస్తున్నారు, ఎలా అనిపిస్తుంది? మాది వెల్చాల గ్రామం, మాది సెకండ్ వార్డు మెంబర్గా పోటీ చేస్తున్నాం. మా మిస్సెస్ను పోటీ చేస్తున్నా. 2 సంవత్సరాల నిరీక్షణ తర్వాత ఎలక్షన్లు వస్తున్నాయి. మాది 2వ వార్డు జనరల్ మహిళ వచ్చింది. మా భార్యను నిలబెడుతున్నాం. అయితే మా వార్డును అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో వార్డు మెంబర్గా నిలబడాలని కూడా నిలబెట్టినాం. అదే ఉద్దేశంతో గ్రామాన్ని, అదే వార్డు మెంబర్ను వార్డును అదే లెక్కల అభివృద్ధి చేయాలని కోరుకుంటూ వార్డు మెంబర్కు నిలబడడం జరిగింది. ఓటర్లను ఏమని అభ్యర్థిస్తుంటారు? మేము మన వార్డును పారిశుద్ధ్యంగా కానీ, వాటర్ ప్లేసెస్ కానీ, లైటింగ్స్ కానీ మంచిగా ఉండాలని, పారిశుద్ధ్యం ముఖ్యంగా పారిశుద్ధ్యం మంచిగా ఉండాలని ఉద్దేశం కొద్దీ మేము వార్డు మెంబర్గా కండక్ట్ చేయాలి. చెప్పండి, ఇప్పుడు జనరల్ మహిళ వచ్చింది, మీరు పోటీ చేస్తుంటారు కదా, మీకు ఎలా అనిపిస్తుంది? అంటే మీ గ్రామాన్ని ఎలా అభివృద్ధి పథంలో ముందుకెళ్లాలని పోటీ చేస్తున్నారు? అభివృద్ధి చేయాలని వార్డును 2వ వార్డును అభివృద్ధి చేయాలని పోటీ చేస్తుంది. సో మొత్తానికైతే చూసారు కదా, అంటే తెలంగాణలో మొత్తానికైతే పల్లెల్లో కూడా గ్రామాల్లో కూడా ఇక్కడ ఎన్నికల సందడి మొదలైంది. ఇక్కడ పోలీస్ బందోబస్తు మధ్య కూడా ఇక్కడ నామినేషన్ల స్వీకరణ కొనసాగుతుంది. అంటే ఉదయం సాయంత్రం వరకు నామినేషన్ల పర్వం కొనసాగుతుంది. మొదటి విడతలో భాగంగా మాత్రం ఈ నవంబర్ 27 నుంచి 29 వరకు నామినేషన్ల పర్వం కొనసాగుతుంది. ఇక్కడ గ్రామ పంచాయతీలో హెల్ప్ డెస్క్ కూడా ఏర్పాటు చేశారంటే ఎవరైతే అభ్యర్థులు నామినేషన్లు వేయడానికి వస్తున్నారో వాళ్ళకి ఏమైనా అనుమానాలు ఉన్నా కూడా ఇక్కడ హెల్ప్ డెస్క్ ఆధ్వర్యంలో కూడా వాళ్ళకు నివృత్తి చేస్తున్నారు. దీంతో పాటుగా ఎవరైతే అభ్యర్థులు పోటీ చేస్తున్నారో ఆ పోటీ చేసే అభ్యర్థులతో మాత్రం వాళ్ళు ఎవరైతే బలపరిచే అభ్యర్థులు కూడా లోపలికి వెళ్ళి నామినేషన్లు కొనసాగుతున్నారో, అయితే 2-3 గ్రామాల కలిపి ఒక క్లస్టర్ వేదికను ఏర్పాటు చేశారు. క్లస్టర్ వేదికలో ఈ క్లస్టర్ పరిధిలోనే ఆ యొక్క గ్రామ పంచాయతీల వాళ్ళు అటు వార్డు మెంబర్ కానీ ఇటు సర్పంచ్ గారి పోటీ చేసే అభ్యర్థులు మాత్రం ఈ క్లస్టర్ పరిధిలో వచ్చి వాళ్ళు నామినేషన్లు వేయాలని కూడా ఇటు అధికారులు చెప్తున్నారు. దాంతో పాటుగా ఈ 29 అంటే నవంబర్ 27 నుంచి 29 వరకు మొదటి విడతలో మాత్రం నామినేషన్ల స్వీకరణ కూడా కొనసాగుతుందని కూడా చెప్తున్నారు. అంటే ఈ పోటీ చేసే అభ్యర్థులు మాత్రం వారికి సంబంధించిన ఆధార్ కార్డు, అదేవిధంగా ఎలక్షన్ కార్డు, దాంతో పాటుగా ఈ గ్రామ పంచాయతీ పరిధిలో వాళ్లకు నల్లా బిల్లు, అదేవిధంగా కరెంటు బిల్లు కూడా పూర్తిగా చెల్లించాల్సిందిగా చెప్తున్నారు. అంటే మొత్తానికైతే ఇక్కడ ఎన్నికల కోలాహలంగా కనబడుతుంది. ఇక్కడ అధికారులు మాత్రం పకడ్బందీ చర్యలు చేపడుతున్నారు. ఇక్కడ చూడొచ్చు, లోపల బెదిరే గ్రామ పంచాయతీ పరిధిలో మాత్రం నామినేషన్ల పర్వం కొనసాగుతుంది. ఇక్కడ అధికారులు కూడా ఎవరైతే నామినేషన్లు వేయడానికి వస్తున్నారో వారికి సంబంధించిన నామినేషన్ల పత్రాల స్వీకరణ కూడా జరుగుతుంది. ఇక్కడ ఒక రిటర్నింగ్ అధికారి, వారితో పాటు అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి కూడా ఉంటున్నారు. గ్రామ పంచాయతీ పరిధిలో వెలిచాల, వెదిరా 2 ఉన్నాయి. ఇప్పటి వరకు వెదిరకు ఒక సర్పంచ్ అభ్యర్థిగా వాళ్ళు నామినేషన్ వేయడం జరిగింది. వార్డు మెంబర్లు 4 నామినేషన్ వేయడం జరిగింది. వెలిచాలలో ఒక సర్పంచ్ మరియు ఒక వార్డు మెంబరు నిన్నటి వరకు, ఇవాళ ఒక వార్డు మెంబరు తమ నామినేషన్ పత్రాలను సమర్పించడం జరిగింది. రేపటి వరకు వీరికి అవకాశం ఉంది. అభ్యర్థులు తమ అడ్రస్ ప్రూఫ్, డ్యూటీ సర్టిఫికేట్, తర్వాత క్యాస్ట్ అవన్నీ కూడా ఎలక్షన్ కమిషన్ ఏదైతే నిర్దేశించిందో అలాంటి ధృవపత్రాన్ని కూడా మాకు సమర్పించాల్సి ఉంటుంది. అవి పరిశీలించిన తర్వాత
అట్లాగే ప్రపోజల్ ఎవరైతే ఉన్నారో వారు కూడా తమ యొక్క పూర్తి వివరాలను తర్వాత ఆ, ఏవైతే ఎలక్షన్ కమిషన్ నిర్దేశించిన ధృవపత్రాలను కూడా మాకు సమర్పించాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు ప్రశాంతంగా నామినేషన్ ప్రక్రియ ఈ సెంటర్లో కొనసాగుతుంది. మళ్ళీ దీన్ని మాకు వెరిఫికేషన్ అనేది 30 నాడు ఉంటుంది, వాళ్ళ పరిశీలనలో ఉంటుంది. తర్వాత ఏమైనా లోటుపాట్లు ఉంటే వాళ్ళు ధృవపత్రాలను సమర్పించిన తర్వాత మనకి నామినేషన్ని స్వీకరిస్తున్నామా తిరస్కరిస్తున్నామా అభ్యర్థికి చెప్పడం జరుగుతుంది. ఈ నామినేషన్లు వేస్తే ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో వాళ్ళు వచ్చి మాత్రం ఇక్కడ నామినేషన్లు సమర్పిస్తున్నారు. మొత్తానికైతే ఈ గ్రామ పంచాయతీ ఎలక్షన్లు అంటే 2 సంవత్సరాల నిరీక్షణ తర్వాత మాత్రం ఇక్కడ ఎలక్షన్ల పల్లెల్లో మాత్రం ఒక సందడి నెలకొంది. మొత్తం చాలా మంది ఆశావాహులు అభ్యర్థులు మాత్రం ఎన్నికలకు సిద్ధమవుతున్నారు. తమ భవితవ్యాన్ని గ్రామాల్లో పోటీ చేసి తమ భవితవ్యాన్ని నిరూపించుకోవాలని కూడా కోరుతున్నారు. దీంతో మొత్తానికైతే ఒక సందడి వాతావరణం నెలకొందని కూడా మనకు స్పష్టంగా కనబడుతుంది. కెమెరా పర్సన్ సాయితో శ్రీనివాస్, సుమన్ టీవీ, వెదిరే నుండి.